నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. దాడికి గురైన ఇరాన్ యుద్ధ నౌక నుంచి 87 మృతదేహాలు వెలికితీత. రెండో ప్రపంచ యుద్ధం తరువాత తొలిసారి టార్పిడో ప్రయోగం. అమెరికా సైనిక స్థావరాలు విరుచుకుపడుతున్న ఇరాన్, గల్ఫ్ దేశాలపై డ్రోన్లు, క్షిపణులతో దాడులు. ఇరాన్పై దాడులు 1 నుంచి 3 నెలలు కొనసాగొచ్చు. మూడో ప్రపంచ యుద్ధానికి అవకాశం లేదన్న విశ్రాంత మేజర్ పీటీ చౌదరి. నేడు రాజ్యసభకు బీహార్ సీఎం నితీష్ నామినేషన్. ముఖ్యమంత్రి పదవికి త్వరలోనే రాజీనామా. విశాఖలో వేగంగా 7 రహదారుల నిర్మాణ పనులు. భోగాపురం విమానాశ్రయం ప్రారంభానికి ముందే పూర్తి చేసేలా ప్రణాళికలు. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దండెత్తుతున్నాయి. సైనిక స్థావరాలే లక్ష్యంగా గగనతల దాడులతో విరుచుకుపడుతున్నాయి. హిందూ మహాసముద్రంలో అమెరికా ముంచేసిన ఇరాన్ యుద్ధ నౌక నుంచి మృతదేహాల వెలికితీత కొనసాగుతోంది. నిరంతర దాడులతో ఇరాన్లో మరణాల సంఖ్య 1000 దాటిపోయింది. 5,000 మంది గాయపడ్డారు. యుద్ధం మొదలైన 2 రోజుల్లోనే ఇరాన్ రాజధాని నుంచి 1,00,000 మంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లిపోయారు. లెబనాన్లో ఇజ్రాయెల్ దాడుల పరంపరతో 50 మంది మరణించారు. ఇరాన్ కూడా ఇజ్రాయెల్ సహా గల్ఫ్లోని అమెరికా స్థావరాలపై డ్రోన్లు, క్షిపణుల వర్షం కురిపిస్తూ ప్రతీకారేచ్ఛతో రగిలిపోతోంది. అయితే ట్రంప్ మాత్రం తమ సైన్యానికి 10కి 15 మార్కులు ఇస్తున్నట్లు ప్రకటించారు. హిందూ మహాసముద్రంలో అమెరికా రేపిన కల్లోలంతో మునిగిన ఇరాన్ నౌక నుంచి మృతదేహాల వెలికితీత కొనసాగుతోంది. 87 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. విశాఖపట్నం నుంచి వెళుతున్న ఇరాన్ యుద్ధ నౌక ఐరిస్ దేనా 75ను జలాంతర్గామి నుంచి ప్రయోగించిన టార్పిడోతో అమెరికా ముంచేసింది. దాడి సమయంలో నౌకలో 180 మంది సిబ్బంది ఉన్నారు. వారిలో 32 మందిని శ్రీలంక భద్రతా దళాలు రక్షించాయి. ఈ దాడిని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సేత్ ధృవీకరించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత శత్రువుపై జరిగిన అతిపెద్ద దాడిగా అభివర్ణించారు. భారత్లో ఇటీవల జరిగిన నౌకాదళ విన్యాసాల్లో పాల్గొని వెళుతున్న ఇరాన్ యుద్ధ నౌకపై అమెరికా జలాంతర్గామి దాడి జరపడం సంచలనం రేపింది. హిందూ మహాసముద్రంలో అమెరికా జలాంతర్గామి జరిపిన టోర్పిడో దాడిలో ఇరాన్ యుద్ధ నౌక ఐరిస్ దేనా మునిగిపోయింది. ఈ యుద్ధ నౌకలో భారీగా ఆయుధాలు, భూతలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే క్షిపణులు, నౌకా రక్షక క్షిపణులు, టోర్పిడోలు, హెలికాప్టర్ ఉన్నాయి. నౌకపై దాడికి సంబంధించిన వివరాలను శ్రీలంక ప్రభుత్వం తెలిపింది. బుధవారం తెల్లవారుజామున 5:08 తమ నౌకాదళం కోస్ట్ గార్డుకు అత్యవసర సందేశం వచ్చిందని పేర్కొంది. గాలేకు 40 నాటికల్ మైళ్ల దూరంలో ఐరిస్ దేనా అనే యుద్ధ నౌక మునుగుతోందని ఆ సందేశం సారాంశం. దీంతో వెంటనే అక్కడకు వెళ్లిన తమ నౌక, వైమానిక దళాలు సహాయక చర్యలు చేపట్టాయని అధికారులు తెలిపారు. అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా నౌక ఎవరిదనే దానితో సంబంధం లేకుండా సహాయక చర్యలు చేపట్టినట్లు వివరించారు. ఇరాన్ యుద్ధ నౌకపై దాడిని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సేత్ ధృవీకరించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత శత్రునౌకను ముంచడానికి అమెరికా టోర్పిడోను ఉపయోగించడం ఇదే తొలిసారని ఆయన ప్రకటించారు. ఈ దాడిని క్వైట్ డెత్ గా పీట్ హెగ్సేత్ అభివర్ణించారు. మరోవైపు ఇరాన్ యుద్ధ నౌకపై దాడిపై శ్వేతసౌధం ప్రెస్ సెక్రటరీ సైతం వివరాలు వెల్లడించారు. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ప్రారంభంలో తమ అధ్యక్షుడు ట్రంప్ అమెరికా ప్రజలకు స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించారని ఆమె చెప్పారు. ఇప్పటి వరకు 20కి పైగా ఇరాన్ నౌకలను, ఆ దేశ అగ్ర జలాంతర్గామిని కూడా నాశనం చేశామని వివరించారు. ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాన్ని పొందకుండా చేస్తామని హెచ్చరించారు. రానున్న కొన్ని గంటల్లో ఇరాన్పై బాంబుల వర్షం కురుస్తుందని తెలిపారు. At the beginning of Operation Epic Fury, launched last weekend, President Trump laid out clear objectives to the American people on what the U.S. military seeks to accomplish through these major combat operations. Number 1, destroy the regime's deadly ballistic missiles and completely raze their missile industry to the ground. Number 2,
annihilate the Iranian regime's navy. And so far, we have destroyed more than 20 Iranian ships, including their top submarine last night, using a torpedo for the first time since World War II. There is not a single Iranian ship underway in the Arabian Gulf, Strait of Hormuz, or the Gulf of Oman. Number 3, Operation Epic Fury will ensure the regime's terrorist proxies in the region can no longer destabilize the region or the free world and attack our armed forces. And thus far, Iran's proxies are hardly putting up a fight. 4, this mission will guarantee that Iran can never obtain a nuclear weapon. ఇరాన్ స్వదేశీ సాంకేతికతతో తయారు చేసిన యుద్ధ నౌకల్లో ఐరిస్ దేనా 75 ఒకటి. సుదీర్ఘ సముద్ర ప్రయాణాలకు అనుగుణంగా 1500 టన్నుల బరువుతో దీనిని తయారు చేశారు. మౌడ్జ్ తరగతికి చెందిన ఈ ఫ్రిగేట్ను 2021లో జలాల్లో ప్రవేశపెట్టారు. 300 కిలోమీటర్ల పరిధిలో 360 డిగ్రీలను కవర్ చేసే అధునాతన రాడార్ వ్యవస్థను ఇది కలిగి ఉంది. అమెరికా జలాంతర్గామి దాడిలో అది పూర్తిగా మునిగిపోయింది. ఐరిస్ దేనా యుద్ధ నౌకకు రక్షణగా వెళ్లిన ఐరిస్ మక్రాన్ నౌకపైన ముందు రోజే దాడి చేసినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్, అమెరికా ఇరాన్పై యుద్ధం కొనసాగిస్తున్నాయి. ఈ యుద్ధం తీవ్ర రూపం దాల్చడం వలన మూడో ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశం లేదని విశ్రాంత మేజర్ పిటి చౌదరి అన్నారు. ఈ యుద్ధం 1 నుంచి 3 నెలల పాటు కొనసాగవచ్చంటున్న విశ్రాంత మేజర్తో ఈటీవీ ముఖాముఖి. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు చేస్తున్నాయి. అదేవిధంగా ఇరాన్ కూడా ప్రతిదాడులు చేస్తుంది. ఈ పరిణామాలు ఎంతవరకు దారితీసే అవకాశం ఉంది, అసలు ఈ యుద్ధం ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది, తదితర అంశాలను మనతో పాటు విశ్రాంత మేజర్ పిటి చౌదరి ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చౌదరి గారు నమస్కారం. నమస్కారం అండి, మీకు మీ దర్శకులందరికీ. ప్రధానంగా ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం చూస్తే ఎంతవరకు ఈ పరిణామాలు దారితీసే అవకాశం ఉంది, యుద్ధం ఇంకా ఎంతకాలం కొనసాగే అవకాశం ఉంది? ఎంతకాలం జరిగే అవకాశం అంటే కొంచెం చెప్పడం కష్టం అండి. ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ఏ అయితే 4 to 6 వీక్స్ అన్నాడు. కొంతమంది దానికన్నా తక్కువ అవుద్ది అనుకుంటున్నారు. యుద్ధంగా ఫైటింగ్ చేయటం నా లెక్క ప్రకారం 1 నెల రోజుల కన్నా తక్కువలో అయిపోద్ది. కానీ దాని తర్వాత ఆ పబ్లిక్ రియాక్షను, గవర్నమెంట్ మళ్ళీ వచ్చి సెటిల్ అయ్యడానికి ఇంకొంచెం టైం పట్టుద్ది. అప్పుడు ఎంత టైం పట్టుద్ది, ఎవరు ఎట్లా చేస్తున్నారు అంటే మనం 2 పాయింట్స్ ఆలోచించాలండి. లాజిస్టిక్స్ ఉంటుంది, వాళ్ళ దగ్గర ఉన్న ఎమ్యునిషను, వాళ్ళ మిజైల్స్, డ్రోన్స్ ఎన్నైతే ఉన్నాయో ఎంతవరకు వాళ్ళు సాగదీయగలుగుతారు అని ఇంపార్టెంట్. అంత కెపాసిటీ ఉన్నా, మిజైల్స్, డ్రోన్స్ ఉన్నా దానికి లాంచ్ చేయడానికి మిజైల్ లాంచర్సు, స్టోరేజ్ సైట్స్ అవన్నీ ఇప్పుడు టార్గెట్ అయ్యే. అందుకని ఆ రిజల్ట్ అంత ఎక్కువ ఉంటుంది అని అనుకోవట్లేదు. కానీ అక్కడ పీస్ రావాలి అంటే ఎవరో ఆ కంట్రీని టేక్ ఓవర్ చేయాలి కదండి. ఇప్పుడు ఇస్లామిక్ రెజీమ్ టాప్ పీపుల్ అందరినీ చంపేశారు. దాదాపు 50-60 పీపుల్ పోయారు. సో ఇప్పుడు ఎవరో వచ్చి దానికి మళ్ళీ కమాండర్గా తీసుకోవాలి, మినిస్టర్గా ఉండాలి, ప్రైమ్ మినిస్టర్గా ఉండాలి కదండి. లేకపోతే రెజీమ్ చేంజ్ అంటే సివిల్ పాపులేషన్ నుంచి ఎవరో రావాలి. ఆ లీడర్ ఎవరు వచ్చేది ఇంతవరకు డిసైడ్ కాలేదు. అది కొంచెం టైం పట్టుద్ది. మరోవైపు యుద్ధం కారణంగా పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఇవి ఎంతవరకు ఏ విధంగా ఎంతవరకు దారితీసే అవకాశం ఉంది? పశ్చిమేషియా కంట్రీస్ అండి చాలా వరకు వాళ్ళు ఏమనుకున్నారంటే అమెరికన్ బేసిస్ ఉన్నాయి, ఆ బేసిస్ తప్ప మేమేం చేయటం లేదు కాబట్టి మా మీద ఇరాన్ ఏమి చేయదు అని ఆ కాన్ఫిడెన్స్తో, నమ్మకంతో ఉన్నారు. కానీ ఇరాన్ ఏం చేసింది, ఆ అమెరికన్ బేసిస్ కొట్టడమే కాదు, సిటీస్ని, వాళ్ళ టెరిటరీని కూడా కొట్టింది. అందుకని పశ్చిమేషియా కంట్రీస్ చాలా వరకు దే ఆర్ వెరీ యాంగ్రీ విత్ ఇరాన్. మేమేం చేయనప్పుడు, మేము దీంట్లో ఇన్వాల్వ్ కానప్పుడు మన ఎందుకు లాగుతున్నారు మీరు అని. దీనికి ఇదైన తర్వాత చాలా డిఫరెన్సెస్, ఎఫెక్ట్స్ వస్తాయి. ఇప్పటికే చైనా, అదేవిధంగా రష్యా, ఈ 2 దేశాలు కూడా ఇరాన్కు మౌఖికంగా మద్దతును ఇస్తున్నట్టు ప్రకటించాయి. అయితే ఈ 2 దేశాలు కేవలం మౌఖికంగానే ఇస్తాయా, లేదా వారికి నేరుగా యుద్ధంలో మద్దతు అంటే యుద్ధంలో కూడా సహకరించే అవకాశం ఉందా? కానీ మీరు చూస్తే ఇప్పుడు చైనా కొన్ని వెపన్స్, రెడార్ సిస్టమ్స్ అవన్నీ యాంటీ డ్రోన్, యాంటీ మిజైల్ ఎక్విప్మెంట్ ఇచ్చింది ఇరాన్కి. ఎప్పుడో ఇచ్చింది, పాకిస్తాన్కి ఇచ్చినట్టు వాళ్ళకి కూడా ఇచ్చారు. అది పనిచేయలేదు. సో
చైనా మళ్ళీ పోయేసేసి ఇంకా ఎక్విప్మెంట్ ఇచ్చి పాజిటివ్గా దానికి హెల్ప్ చేయటం అది చేయరు. రష్యా డోంట్ ట్రబుల్ ఇరాన్, వీఆర్ ఆన్ దేర్ సైడ్ అని చెప్పి మెయిన్లీ ఆయిల్ కావాలని, బోత్ చైనా అండ్ రష్యా ఇద్దరికి ఆయిల్ కావాలనే కదా ఇరాన్కి సపోర్ట్ ఇచ్చేది. ఇప్పుడు రష్యా విల్ నాట్ వాంట్ టు గెట్ ఇన్వాల్వ్డ్ అండి. రష్యాకి యాజ్ ఇట్ ఈజ్ ఆడ ప్లేట్ఫుల్గా ఉంది యూక్రెయిన్తో. అందుకని వార్ లైక్ సిచ్యువేషన్లో వాళ్ళు వచ్చి ఆర్మ్స్ అమ్యునిషన్ పంపిస్తారు, ఏదో అట్లా చేస్తారని నాకు నమ్మకం లేదండి. గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా క్యాంపుల మీద ఇరాన్ దాడులు చేస్తుంది కదా, ఇది ఆయా దేశాలతో అంటే శత్రుత్వాన్ని ఇరాన్ పెంచుకుంటుంది అనుకోవచ్చా? డెఫినెట్లీ అండి. గల్ఫ్ దేశాల్లో బేసిస్ ఉన్నాయి అమెరికాకి. ఒట్టి ఆ బేసిస్ వరకు టార్గెట్ చేస్తే బాగుండేది. ఒట్టి మిమ్మల్ని టచ్ చేయట్లేదు, బేసిస్ టార్గెట్ చేస్తున్నాం అని మీరు సిటీస్ని కొట్టారు. సో అట్లాంటప్పుడు డెఫినెట్లీ వాళ్ళకి వై ఆర్ యూ టార్గెటింగ్ అస్, మేమేం చేయలేదు కదా మీకు, సో యువర్ ఆర్ ఎనిమీ అని వస్తుంది. ఇరాన్ వద్ద ఉన్న ఆయుధ సంపత్తి ఎంత, ఇది ఎన్ని రోజుల వరకు దీనితో వాళ్ళు పోరాడే అవకాశం ఉంది? ఇజ్రాయెల్ మీద ఇరాన్ డెఫినెట్లీ టార్గెట్ చేస్తుందండి. ఈ తఫా అందరూ రెడీగా ఉన్నారు. ఇజ్రాయెల్ కూడా రెడీగా ఉంది, ఇరాన్ కూడా రెడీగా ఉంది. ప్రొటెక్షన్స్ ఎంతవరకు చేసుకోగలుగుతారో తీసుకున్నారు. ఇజ్రాయెల్కి 2-3 అడ్వాంటేజెస్ ఉన్నాయండి. వన్, అమెరికా సపోర్ట్ బిగ్ వే వచ్చింది. ఇరాన్కి అట్లాంటి సపోర్ట్ ఎక్కడి నుంచి లేదు. న్యూక్లియర్ బాంబ్ ఎంత తొందరగా మేము తయారు చేసుకుంటే ఆ న్యూక్లియర్ బాంబ్ మా డిటరెంట్, మీరు మమ్మల్ని ఏం చేయొద్దు, మా దగ్గర మిజైల్స్ ఉన్నాయి, బ్యాలిస్టిక్ మిజైల్స్ ఉన్నాయి, ఈ న్యూక్లియర్ బాంబ్ మాకు వస్తే మేము యూజ్ చేస్తాము అని లాస్ట్ మినిట్ దాకా డ్రాగ్ ఆన్ చేస్తున్నారు. ఒమన్లో వాళ్ళకి నెగోసియేషన్ జరుగుతూ ఉంది, హౌ టు సెటిల్ ద మ్యాటర్ అని అమెరికాకి ఇరాన్కి. ఈ మీటింగ్లో దాదాపు 14 పాయింట్లు అమెరికా అడిగిందన్న, మీరు దీనికి ఒప్పుకోవాలి అని, మీరు న్యూక్లియర్ పెట్టరు, ఎప్పుడు చేయరు, బాంబ్స్ ఎప్పుడు దాంట్లో ఆ ఫీల్డ్లోకి దిగరు అని చెప్పేసి ఇట్లా చాలా పాయింట్స్, 14 పాయింట్లు ఉన్నాయి. ఆ 14 పాయింట్లకి దాదాపు ఇరాన్ వాళ్ళు ఒప్పుకున్నారు, కానీ 2-3 నెలలు పట్టచ్చు అంటున్నారు. అందుకని వాళ్ళు ఏమన్నారంటే వీ కాంట్ వెయిట్. అండ్ ఇజ్రాయెల్ ఇస్ అ వెరీ వార్ బాంగరింగ్ నేషన్. ఇరాన్ వాళ్ళకి డబ్బులు ఇచ్చి, వాళ్ళకి అమ్యునిషన్ ఇచ్చి, రాకెట్స్ ఇచ్చి, మిజైల్స్ ఇచ్చి సపోర్ట్ చేస్తూ ఉంది. ఇరాన్ అయితే క్వైట్గా కూర్చుంది, వాళ్ళు ఇరాన్ తరఫున ఫైట్ చేస్తున్నారు అక్కడ. ఇట్లాంటి ప్రాక్సీ ఆర్మీస్ పెట్టుకుని ఇజ్రాయెల్ మీద యాక్ట్ చేస్తూ ఉంటుంటే ఇజ్రాయెల్ కీపింగ్ క్వైట్ అంటే ఎంత సహిస్తుందండి? దేర్ ఇస్ అ లిమిట్. అందుకని చెప్పి దే హ్యాడ్ టు రియాక్ట్, దే నో చాయిస్. ఇరాన్ వాళ్ళకి ఎంత ఎంత కెపాసిటీ ఉంది అంటే లాజిస్టిక్స్ అండి. ఎన్ని మిజైల్స్ ఉన్నాయి, మీరు ఈ హెజ్బోలాకి, హౌతీస్కి ఎంత ఇచ్చారు, అది ఎంతవరకు వాళ్ళు యూజ్ చేశారు, దాన్ని రీప్లేస్ చేయడానికి వాళ్ళు యూజ్ చేస్తుంటే కొత్తగా వెళ్ళాలి కదా అక్కడికి. కొత్తగా వెళ్ళటానికి మీకు ఇప్పుడు అవకాశం దొరకట్లేదు. సో ఎన్ని రోజులు లాస్ట్ అవుద్ది అని, ఇట్ వోంట్ లాస్ట్ లాంగ్ అండి. అది కూడా ఇజ్రాయెల్ క్వైట్గా కూర్చోట్లా, హెజ్బోలాని కొడుతుంది. లెబనాన్లో మిటానీ రివర్ దాకా సేఫ్ ఏరియా అని చెప్పి ఆక్యుపై చేస్తున్నారు. సిరియాలో కూడా కొంచెం సదర్న్ సిరియా ఎఫెక్ట్ ఉంది వీళ్ళకి. ఆ ఏరియాలో కూడా కొంచెం ఆక్యుపై చేసుకుని పెట్టుకుంటే కొంచెం సెక్యూర్గా ఉంటారు. అలా ఇజ్రాయెల్ చేసుకుంటే దే విల్ హ్యావ్ అ బిగ్ బఫర్ జోన్. దర్ కంట్రీ ఆల్సో విల్ గ్రో ఇన్ సైజ్. అవకాశం దొరికింది, మనం బౌండరీస్ పెంచుకుందామని అనుకోవచ్చు. హమాస్ ఎనీవే యుఎస్ఏ ఇస్ హెల్పింగ్ దెమ్ టేక్ ఓవర్ కంప్లీట్ ప్యాలెస్టైన్ కదా, గాజా స్ట్రిప్ అంతా పోద్ది. అక్కడ పోతే హమాస్ పోద్ది. హమాస్కి ఫండ్స్ రావట్లేదు, ఎక్విప్మెంట్ రావట్లేదు ఈ 3 గ్రూప్స్కి. అందుకని ఐ థింక్ ఇజ్రాయెల్ ఇస్ నాట్ సో బ్యాడ్. ఇప్పుడు కొంచెం డెఫినెట్లీ ఇట్ ఈస్ బీయింగ్ హిట్, లాస్ట్ లాట్ ఆఫ్ పీపుల్, లాట్ ఆఫ్ డ్యామేజ్. బట్ ఇజ్రాయెల్కి ఈ సైరన్స్ రాగానే బంకర్లోకి వెళ్ళిపోవటం అని చెప్పి తయారు చేసి పెట్టుకున్నారు. వాళ్ళ డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్స్ మంచి టీమ్స్ వాళ్ళకి. ఇస్లామిక్ రిపబ్లికన్ గార్డ్ కోర్ ఐఆర్జీసీ ఇది వెరీ వెరీ పవర్ఫుల్ ఫోర్స్ అండి. ప్రతి డిస్ట్రిక్ట్లో, ప్రతి ఊర్లో ఉన్నారు వాళ్ళు. అందుకని అక్కడ చాలా కంట్రోల్ చేస్తారు. వాళ్ళ లాజిక్ ఏంటి, మామూలుగా ఆర్మీ ఉంటే ఆర్మీ ఇస్ టు ప్రొటెక్ట్ ద నేషన్, కంట్రీకి ఫైట్ చేస్తుంది, మా రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అని చెప్పి ఫైట్ చేస్తారు. ఆర్మీ సెకండ్ క్లాస్ అక్కడ. ఇట్స్ ఆన్ ద బోర్డర్స్, బట్ దే డోంట్ హ్యావ్ మచ్ ఆఫ్ పవర్. ఈ ఇస్లామిక్ రిపబ్లికన్ గార్డ్ కోర్ వాళ్ళకుంది పవర్. దే డోంట్ ఫైట్ ఫర్ ద కంట్రీ, దే ఫైట్ ఫర్ ద ఇస్లామిక్ రిజీమ్. వీళ్ళు ఫైటింగ్ చేసేంతసేపు అక్కడ చేంజ్ వచ్చేటట్టు కనపట్ల. హార్ముజ్ జలసంధిని మూసివేసిన ఇరాన్ అటువైపు నుంచి వచ్చే నౌకలను తగలబెడతామని హెచ్చరిస్తుంది కదా. అయితే ఇది ఇతర దేశాలకు ఇబ్బంది కలిగించే పరిస్థితులు అక్కడ ఉన్నాయి.
అంటే ఇతర దేశాలు ఈ విషయంలో ఈ ఇరాన్పై ఎలాంటి ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది? ఆల్మోస్ట్ స్ట్రేట్స్ ఆర్ క్లోజ్డ్ అని డిక్లేర్ చేశారు. మా దగ్గర అండర్ సీ మైన్స్ ఉన్నాయి, మైన్స్ పెట్టాము, మేము చెప్పకుండా ఏదైనా బోట్స్ వస్తే వీళ్ళు యాక్టివేట్ దోస్ మైన్స్, బోట్స్ పోతాయి అది ఇదని. ఐ థింక్ వన్ షిప్ వాజ్ హిట్ హార్బోస్ ఏరియాలో కొంచెం డ్యామేజ్ అయింది. కానీ అమెరికా ఏం చేసింది, 9 ships of Iran they have taken out. Almost today America says it is not closed. Iran says it is closed. So you have to take a decision on that. I don't think it is closed. కొంచెం కంట్రోల్లో వెహికల్స్ వెళ్తాయి. చైనీస్ వెసల్స్ బేసికలీ విల్ కమ్ అండ్ గో బికాస్ దేర్ ఇరాన్కి కూడా డబ్బులు కావాలి కదా, సో దే విల్ డీల్. దే విల్ నాట్ స్టాప్ దట్. అమెరికన్స్ ఆల్సో మే అలౌ చైనీస్ వెసల్స్ టు గో త్రూ అప్ టు సమ్ లెవెల్. బట్ అది అంత క్రిటికల్ కాదండి. ఇప్పుడు ఒక 15 రోజులు, నెల రోజుల తర్వాత క్రిటికల్ అవుతుంది. దీని ప్రభావం వల్ల ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశం ఉందా? నో. ఏ కంట్రీకి అయినా అండి ప్రపంచ యుద్ధం రావాలి అంటే దానికి ఇంట్రెస్ట్లో లేదు. అది దేర్ ఇస్ నో బెనిఫిట్. సో అందుకని రాదు. అది కూడా మహాభయంకరమైన యుద్ధం అయితే కాదండి ఇది. ఆ లొకాలిటీలో వాళ్ళకి కొంచెం అట్లా అనిపించవచ్చు. బట్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ ఇట్స్ నాట్ మచ్. ఇప్పుడు యూక్రెయిన్, రష్యా ఇస్ బిగర్ దెన్ దిస్. అక్కడ ట్రబుల్ ఉంటానే ఉంటుంది. ఎందుకు, ఏదో లీడర్ రావాలి, ఆ లీడర్ అందరినీ మళ్ళీ కలెక్ట్ చేసుకుని ఒక గవర్నమెంట్ ఫామ్ చేయాలి. దట్ విల్ టేక్ టైం. దాంట్లో లోకల్ ఫైట్స్ అవన్నీ జరుగుతూ ఉంటాయి. అది లేకుండా ఉండాలి అంటే సమ్ ఫోర్సెస్ టు బి దేర్ టు మెయింటైన్ పీస్ కదండి. అందుకనే బూట్స్ ఆన్ ద గ్రౌండ్ అంటారు. ఆ బూట్స్ ఎవరు తీసుకొచ్చి పెడతారు ఇస్ అ క్వశ్చన్. ఇప్పుడు అమెరికా సోల్జర్స్ పంపించకపోతే ఎవరు పంపిస్తారు? ఈ ప్రతిభా గల్ఫ్ కంట్రీస్ ఓకే వీ వాంట్ టు జాయిన్ టుగెదర్ అండ్ మేక్ ఇట్ అ సేఫ్ ప్లేస్ అని చెప్పి ట్రై చేస్తే కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది. కానీ వాళ్ళకు కూడా అట్లాంటి ఆర్మీస్ లేవండి. సెకండ్, వాళ్ళల్లోనే ఎవరో ఒకళ్ళు బయటకు వచ్చి ఐఎమ్ ద లీడర్, ఐ విల్ డూ దిస్, ఐ వాంట్ అ డెమోక్రసీ అని. ఇస్లామిక్ రూల్ అంటే ఒకటి ఇస్లాం వరకే మీరు పెట్టుకోండి. కానీ పర్సనల్ లైఫ్లో ఇంత కన్స్ట్రక్షన్స్ పెడితే 1400 years బ్యాక్ ఏదైతే సరిగ్గా ఉందో లేదో ఇవాళ తీసుకొచ్చి పెడితే వీళ్ళు ఎట్లా? అప్పుడు ఇరాన్ వాజ్ అ వెరీ ప్రోగ్రెసివ్ కంట్రీ అండి. ఈ బుర్ఖా అవన్నీ వాళ్ళు వేసుకునేవారు కాదు, వెస్ట్రన్ డ్రెస్లో తిరిగేవారు. అంతా కొంచెం ప్రోగ్రెసివ్ కంట్రీ, రెస్పెక్ట్ఫుల్గా ఉండేది. కానీ కొంతమంది ఇస్లామిక్ వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తూ ఉంటే వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో పడేసి కొంచెం ఇంటరాగేషన్ స్ట్రిక్ట్గా చేశారు. ఈ నాట్ అ వెరీ గుడ్ మ్యాన్ అని చెప్పి రెజ్వా పెహ్లవీకి చెప్పారు. అందుకని ఆయన తీయించేశారు. ఈయన వచ్చి మళ్ళీ తర్వాత నేను మంచోడిని అని చెప్పి వచ్చేసిన తర్వాత మళ్ళీ అదే చేశాడు కదా. నా చేతుల్లో పవర్ ఉండాలి. ఇస్లాం హ్యాస్ గాట్ టు బికమ్, ఇరాన్ హ్యాస్ టు సో పవర్ఫుల్. ఇస్లామిక్ నేషన్స్ అన్నిటికీ నేనే మెయిన్ లీడర్ లాగా. అట్లాంటి కంట్రీ ఒకటి ఇంకోటి ఉంది టర్కీ. దానికి ఏమవుద్దో చూడాలి. అది కూడా అట్లా నేను క్యాలిఫేట్ రావాలి, నేనే రాజు అని చెప్పి ట్రై చేస్తున్నారు. బోత్ ద కంట్రీస్, టర్కీ ఆల్సో ఈ సపోర్టింగ్ టెర్రరిజం. ఇంకో కంట్రీ ఉంది మనకు తెలుసు, మన పక్కనే ఉన్నాడు, పాకిస్తాన్. ఈజ్ అనదర్ కంట్రీ సపోర్టింగ్ టెర్రరిజం ఆల్ ఓవర్ ద ప్లేస్. సో ఈ టెర్రరిస్ట్ స్టేట్స్ ఉన్నంతసేపు వరల్డ్లో కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటానే ఉంటాయి. ఈ టైంలో ఏదో యాక్షన్ తీసుకుంటున్నారు కాబట్టి ఒకటేసారి క్యాన్సర్ ఈజ్ స్ప్రెడింగ్ ఓవర్ ద బాడీ, లెట్ us రియాక్ట్ సర్జికలీ అండ్ క్లీన్ ఇట్ థరోలీ. అయితే ఈ యుద్ధం మరో 1తో పాటు మరో 3 నెలలు కూడా కొనసాగే అవకాశం ఉందని విశ్రాంత మేజర్ పిటి చౌదరి చెబుతున్నారు. అదేవిధంగా ఈ యుద్ధం కారణంగా ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశం లేదని ఆయన చెబుతున్నారు. కెమెరామెన్ రమేష్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. తాజాంశం చూస్తున్నాం. వైసీపీ హయాం నాటి మద్యం కేసు కీలక నిందితుడు వాసుదేవరెడ్డిని విచారణ కోసం సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి వీరాంజనేయులను అడిగి తెలుసుకుందాం. వీరాంజనేయులు, వాసుదేవరెడ్డిని సిట్ అధికారులు ఏ అంశాలపై ప్రశ్నించే అవకాశం ఉంది? ధన్యవాదాలు రాణి. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి మద్యం కుంభకోణం కేసులో ఏటుగా ఉన్నటువంటి వాసుదేవరెడ్డిని పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. ఈ సిట్ అధికారులు అయితే కస్టడీ తీసుకున్నారు. కొద్దిసేపటి కిందటే గుంటూరు జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వాసుదేవరెడ్డిని సిట్ అధికారులు గుంటూరు వచ్చి అక్కడి నుంచి జిల్లా కారాగారం నుంచి కూడా అదుపులో తీసుకుని అక్కడి నుంచి కూడా విజయవాడ సిట్ కార్యాలయాన్ని తరలించారు.
ఈ ప్రధానంగా ఈ మద్యం కుంభకోణంలో పూర్తి స్థాయిలో జరిగినటువంటి అన్ని కార్యకలాపాలకు సంబంధించి అదేవిధంగా అన్నిటికీ కూడా ఉత్తర్వులు కావచ్చు, మద్యం దుకాణాలు కేటాయింపు కావచ్చు, అన్ని కూడా పూర్తి స్థాయిలో వాసుదేవరెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు అదేవిధంగా ఆయన ఇచ్చిన ఉత్తర్వుల మేరకే జరిగినట్టు కూడా పోలీసులు అటు సిట్ అధికారులు అయితే గుర్తించారు. ప్రధానంగా సొత్తుదారులు వేరే ఉన్నప్పటికీ కూడా అధికారికంగా ఈ వాసుదేవరెడ్డి మొత్తం వాళ్ళ అనుగుణంగా పైనుంచి వచ్చిన ఆదేశాలకు అనుగుణంగా వారు ఇచ్చిన సూచనల మేరకు వాళ్ళు ఇచ్చిన ఆదేశాల మేరకే ఎవరికైతే మద్యం దుకాణాలు కేటాయించాలో లేదా మద్యం వాటన్నిటికి సంబంధించి మొత్తం కూడా వాసుదేవరెడ్డి ఇచ్చిన ఉత్తర్వుల మేరకే జరిగింది. ఈ నేపథ్యంలోనే కీలక నిందితుడిగా ఉన్న ఏటుగా ఉన్న వాసుదేవరెడ్డి నుంచి మరింత సమాచారం సేకరించేందుకు ఆ సిట్ అధికారులు అయితే కస్టడీకి కోరారు. ఈ నేపథ్యంలోనే న్యాయస్థానం అయితే 2 రోజులు కస్టడీకి ఇచ్చింది. ఈ రోజు రేపు వాసుదేవరెడ్డిని అయితే విజయవాడ సిట్ కార్యాలయంలో పూర్తి స్థాయిలో ఈ యొక్క మద్యం కుంభకోణానికి సంబంధించి పూర్తి వివరాలు రాబట్టే విధంగా అయితే విచారణ కొనసాగనుంది. కానీ ధన్యవాదాలు వీరాంజలి. రామాయపట్నం ఓడరేవు నిర్వాసిత గ్రామాల ప్రజల్ని అన్ని విధాలా ఆదుకుంటామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఓడరేవు నిర్మాణం కోసం గ్రామాలు ఖాళీ చేసిన కర్లపాలెం, సాలిపేటకు చెందిన 455 మందికి మండలంలోని తెట్టు వద్ద ఏర్పాటు చేసిన పునరావాస కాలనీలో ఇళ్ల స్థలాల పట్టాలను కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుతో కలిసి మంత్రి పంపిణీ చేశారు. ఒక్కొక్కరికి 5 సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలను కేటాయించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి బీపీసీఎల్, ఇండోసోల్ వంటి భారీ పరిశ్రమల వల్ల స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి రామాయణపట్నం ఓడరేవును పూర్తి చేస్తామని ప్రకటించారు. ఓడరేవు నిర్మాణంతో గ్రామాలు కోల్పోయిన మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లేందుకు వీలుగా గుడ్లూరు మండలం మూర్తిపేట వద్ద జెట్టి నిర్మాణానికి త్వరలో శంకుస్థాపన చేస్తామని మంత్రి తెలిపారు. మంచి కాలనీ అన్ని మౌలిక వసతులతో ఈ రోజు గౌరవ శాసనసభ్యులు గారి పట్టుదలతో, మా అధికారుల పట్టుదలతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. ఏదైతే ఈ కాలనీ వచ్చిన తర్వాత రేపు రాబోయే కాలంలో ఇండస్ట్రీస్ కూడా ఇప్పుడు బీపీసీఎల్ కావచ్చు, ఇండస్ట్రీలు కావచ్చు, ఇవన్నీ కూడా త్వరలో వస్తున్నాయి. మా కూటమి ప్రభుత్వం, మా గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఈ పరిశ్రమలు కూడా పరిగెత్తుకుని వస్తా ఉన్నాయి. త్వరలోనే ఈ యొక్క నియోజకవర్గం చాలా పరిశ్రమలు కూడా వస్తాయి, అభివృద్ధి చెందుతుంది, ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తామని చెప్పి తెలియజేస్తాం. కొన్ని అక్కడ ఉన్నటువంటి గత ప్రభుత్వం చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో, ఒక కాంట్రాక్టర్ను బెదిరించి వాళ్ళని తీసివేసి మళ్లీ ఆ యొక్క నిర్మాణ సమస్యలు నిలిపిపోవడంతో, కోర్టు కేసులు కొన్ని ఉండడంతో వాళ్ళన్ని కూడా పరిగణించి మళ్లీ ఒరిజినల్ గా కాంట్రాక్టర్ ఉన్నారు వారికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు తొందరగా పని పెట్టి ఖచ్చితంగా డిసెంబర్ ఆఖరికి కూడా కంప్లీట్ చేస్తాం. ఇప్పటికే 74% అయిపోయింది. రామాయపట్నం పోర్టు ఏదైతే ఉందో ఖచ్చితంగా డిసెంబర్ ఈ సంవత్సరం ఆఖరికి కంప్లీట్ చేస్తామని తెలియజేస్తాము. మరిన్ని రాష్ట్ర వార్తలు బ్రీఫ్ గా చూద్దాం. అమరావతిలో జరిగే పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబును ఆహ్వానించారు. మార్చి 16న పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా విగ్రహావిష్కరణ జరగనుందని డుమ్డి రాకేష్ తెలిపారు. నేతన్నలకు నిరంతరం ఉపాధి కల్పించాలన్న లక్ష్యమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని మంత్రి సవిత అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర సచివాలయంలో ఆప్కో ప్రత్యేక చేనేత స్టాళ్లను ఆమె ప్రారంభించారు. 50% డిస్కౌంట్లపై పట్టుచీరలు, వస్త్రాలను విక్రయించనున్నట్లు మంత్రి తెలిపారు. అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల బాగోగుల విషయంలో జగన్ ఇప్పుడు చూపిస్తున్న శ్రద్ధ వైసీపీ హయాంలో ఒక్కరోజైనా చూపించి ఉంటే బాగుండేదని మంత్రి సంధ్యారాణి విమర్శించారు. హక్కుల కోసం ధర్నాకు దిగిన అంగన్వాడీలపై లాఠీచార్జి చేయించింది జగన్ కాదా అని ధ్వజమెత్తారు. మంచి వ్యక్తిత్వం ఉన్నవారిని మాత్రమే జనసేనలోకి ఆహ్వానిస్తున్నామని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా సిగడ మండలానికి చెందిన పలువురు వైసీపీ నేతలు, సర్పంచులు జనసేన పార్టీలో చేరారు. నాగబాబు వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఆటల పోటీల నిర్వహణ సంతోషకరమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశే అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఏపీఎన్జీఓ మహిళా ఉద్యోగుల ఆటల పోటీలను శాప్ చైర్మన్ రవినాయుడుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో ఉన్న శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవాలయాన్ని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ సందర్శించారు. మహిళలతో కలిసి పొంగలి సమర్పించారు. ప్రత్యేక పూజలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సబ్ డివిజన్ పరిధిలో నమోదైన 102 కేసులకు సంబంధించి స్వాధీనం చేసుకున్న భారీ మద్యం నిల్వలను పోలీసులు ధ్వంసం చేసే కార్యక్రమం చేపట్టారు. అధికారుల సమక్షంలో పోలీసులు రోడ్డు రోలర్ సహాయంతో ధ్వంసం చేశారు.
విశాఖ అరకు పార్లమెంటు పరిధిలోని ప్రజాప్రతినిధులకు మంత్రి నారా లోకేష్ ఆత్మీయ విందు ఇచ్చారు. ఉండవల్లి నివాసానికి వచ్చిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వారి కుటుంబ సభ్యులకు లోకేష్ ఎదురెళ్లి స్వాగతం పలికారు. వారి కుటుంబాల్లో ఒకరిలా కలిసిపోయిన లోకేష్ ఒక్కొక్కరిని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పిల్లలతో సరదాగా మాట్లాడి బాగా చదువుకోవాలని సూచించారు. నియోజకవర్గ అభివృద్ధి సమస్యలపై ప్రజాప్రతినిధులు ఇచ్చిన వినతులకు సంబంధించిన స్టేటస్ రిపోర్టును లోకేష్ వారికి అందించారు. ఆడపడుచులకు మంగళగిరి పట్టుచీరలు అందించారు. ఈ ఆత్మీయ కలయికకు మంత్రి సంధ్యారాణి, ఎంపీ భరత్, ఎమ్మెల్యేలు గణబాబు, గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, వంశీకృష్ణ యాదవ్, విష్ణుకుమార్ రాజు, పల్లా శ్రీనివాసరావు, కోళ్ల లలిత కుమారి, తోయక జగదీశ్వరి, బోనెల విజయచంద్ర, నిమ్మక జయకృష్ణ, ఎం శిరీషాదేవి, ఎమ్మెల్సీ వేషాడ చిరంజీవిరావు హాజరయ్యారు.